హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్లు అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. ముందుగా డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. డాకు మహారాజ్ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 15 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే 190 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు అయితే వచ్చినాయి. అలాగే షేర్ కలెక్షన్లు గనక చూసుకుంటే దాదాపు 90 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. మరి ఈ లెక్కలైతే మూవీ టీం లెక్కల ప్రకారము, మరి ట్రాకర్ లెక్కల ప్రకారం ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ట్రాకర్ లెక్కల ప్రకారం డాకు మహారాజ్ మూవీ 15వ రోజున 72 లక్షల వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో 15 రోజులకు కలుపుకొని చూసుకున్నట్లయితే 68 కోట్ల 10 లక్షల వరకు షేర్ కలెక్షన్లు చూసింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 106 కోట్ల 65 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 15 రోజులకు గాను ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే 80 కోట్ల 44 లక్షల వరకు అయితే షేర్ కలెక్షన్లు సాధించింది. గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 133 కోట్ల 20 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇది ట్రాకర్ లెక్కల ప్రకారము. మరి ట్రాకర్ లెక్కల ప్రకారం అయితే ఇంకా బ్రేక్ ఈవెన్ కి 1,56 లక్షల వరకు షేర్ కలెక్షన్లు సాధించాల్సి ఉంది. మరి మూవీ టీం లెక్కల ప్రకారం అయితే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకుని ఆల్రెడీ ప్రాఫిట్ కూడా తీసుకుంటుంది. ఇక 16వ రోజున గనక చూసుకున్నట్లయితే డాకు మహారాజ్ మూవీ సెకండ్ వీక్ లో వర్కింగ్ డేస్ స్టార్ట్ అయినాయి కాబట్టి 16వ రోజున డాకు మహారాజ్ మూవీ వరల్డ్ వైడ్ గా 20 నుంచి 25 లక్షల వరకు అయితే షేర్ కలెక్షన్లు సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి 16వ రోజున ఎన్ని కలెక్షన్లు సాధించిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ అలాగే కలెక్షన్లకు సంబంధించిన వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మరి వాటి గురించి కనుక తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఇక సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. సంక్రాంతికి వస్తున్న మూవీ మనకు రెండు తెలుగు రాష్ట్రాలలో 13వ రోజున మునిపెన్నడు లేని కని విని రీతిలో కలెక్షన్లు అయితే సాధించింది. సరికొత్త రికార్డుని క్రియేట్ చేసి పెట్టింది సంక్రాంతి మూవీ 13వ రోజున వచ్చిన కలెక్షన్లు. ఇంతకు ముందు ఈ రికార్డు బాహుబలి 2 పేరు మీద ఉండే, ఇప్పుడు అది చెరిపేసి సంక్రాంతికి వస్తున్న మూవీ తన పేరిట రాసుకుంది. సంక్రాంతికి వస్తున్న మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో 13వ రోజున 7 కోట్ల 40 లక్షల వరకు అయితే షేర్ కలెక్షన్లు సాధించింది. ఇప్పటి వరకు తెలుగు సినిమాలో ఏ సినిమా ఇప్పటి వరకు ఇన్ని కలెక్షన్లు సాధించలేదు 13వ రోజున. ఇక 13 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే 115 కోట్ల 61 లక్షల వరకు అయితే షేర్ కలెక్షన్లు వచ్చినాయి. అలాగే గ్రాస్ కలెక్షన్లు గనక చూసినట్లయితే 186 కోట్ల 20 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా 13వ రోజు ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే 8 కోట్ల 55 లక్షల వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. గ్రాస్ కలెక్షన్లు 14 కోట్ల 55 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది 13వ రోజున. ఇక వరల్డ్ వైడ్ గా 13 రోజులకు కలుపుకొని చూసుకున్నట్లయితే 138 కోట్ల 56 లక్షల వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 238 కోట్ల 15 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. మరి ఈ లెక్కలన్నీ ట్రాకర్స్ లెక్కల ప్రకారము. మరి మూవీ టీం లెక్కల ప్రకారం అయితే ఇప్పటి వరకు 276 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది ఆల్రెడీ. ట్రాకర్ కి అలాగే మూవీ టీం వాళ్లకు మధ్య దాదాపు 48 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు అయితే తేడా ఉంది. షేర్ కలెక్షన్ల వైజ్ గా తేడా ఉండకపోవచ్చు, ఎందుకంటే గ్రాస్ కలెక్షన్ లో వాళ్ళు జిఎస్టీ కలిపి వేస్తున్నారు పోస్టర్ లో. ఇక 14వ రోజున కూడా మంచి హోల్డ్ నే కనబరిచింది మూవీ అయితే. సెకండ్ వీక్ లో వర్కింగ్ డేస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. 14వ రోజున వరల్డ్ వైడ్ గా 2 కోట్ల నుంచి 2 కోట్ల 50 లక్షల వరకు షేర్ కలెక్షన్లు సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి 14వ రోజున ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇవి ఈ రెండు మూవీస్ కి సంబంధించిన కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.